వెంకట్రావు గారు సార్ 1 మినిట్ అధ్యక్ష. 35-40% నా కాన్స్టిట్యూషన్ ఉంది అధ్యక్ష. బుడమేరు ఎంక్రోచ్మెంట్లు దాదాపు రామరపాడు, ప్రసాదంపాడు, ఎనికేపాడు, నిడమనూరు వరకు చాలా స్థాయిలో ఆక్రమణలు ఉన్నాయి అధ్యక్ష. వాటిని తక్షణం తొలగించకపోతే మళ్ళీ వరదొత్తి ఇదే పరిస్థితి అధ్యక్ష. కనీసం మరమ్మతులు కూడా ఇప్పటివరకు చేపించలేదు అధ్యక్ష. 5.5 కోట్లు అవుతాయి ఎస్టిమేషన్లు ఇచ్చారు. ఆ రోజు చేసిన పనులు కూడా బిల్లులు రాలేదు అధ్యక్ష. దయచేసి చూడమని మంత్రి గారిని కోరుతూ, అలాగే అధ్యక్ష సాగర్ కెనాల్ వాటర్ కూడా ఆయన చెప్పినట్టుగా 2,36,000 మంది రైతులు దాదాపు ఇంకో వారంలో నీళ్లు రాకపోతే వాళ్ళ పంట మొత్తం పోయే పరిస్థితి అధ్యక్ష. గౌరవ మంత్రి గారిని తెలంగాణ మంత్రితో మాట్లాడి మనకున్న హక్కు 15,000 క్యూసెక్లన్నా కనీసం 2,000 క్యూసెక్లన్నా ఏప్రిల్ 15 వరకు ఇస్తే ఈ 2,36,000 మంది రైతులు మైలవరం కానీ, తిరువూరు కానీ, నూజివీడు కానీ, గన్నవరం కానీ ఈ నియోజకవర్గాలు 5 నియోజకవర్గాల రైతులు బాగుపడతారు అధ్యక్ష. లేకపోతే చాలా ఇబ్బందికర పరిస్థితులు అధ్యక్ష. ఈ బుడమేరు దాని మీద అర్జెంటుగా ఈ చెరువులు పోడ్చిపోతే 1,20,00,000 ఒకటి అధ్యక్ష, ఒకటేమో 80 లక్షలు అధ్యక్ష. ఆ మినిమం కనుక చేయకపోతే మనం ఎలాంటి ఫ్లడ్ వచ్చినా మళ్ళీ సేమ్ స్టోరీ రిపీట్ అవుతుంది అధ్యక్ష. దయచేసి దాన్ని అడ్రస్ చేస్తుంది గౌరవ మంత్రి గారిని కోరుతున్నాను. కామినేని శ్రీనివాసరావు గారు ఇస్తాను, ముందు అయిపోయింది. కామినేని శ్రీనివాసరావు గారు పెద్దలు మాట్లాడండి సార్. మీరు మాట్లాడండి అంటే మీకు కట్ అయిపోద్ది. నీటిపారుదల మంత్రి గారికి, డిజాస్టర్ మేనేజ్మెంట్ మంత్రి కలిసి కోఆర్డినేషన్ కమిటీ అర్జెంటుగా వేసి దాని నుంచి ఈ హౌస్ నుంచి కూడా మెంబర్స్తో ఒక కమిటీ, హౌస్ కమిటీ లాంటిది వేసి ఓన్లీ ఎంక్వైరీస్కే కాదు మంచి పనులు కూడా చేస్తే మంచిదని అభిప్రాయం అధ్యక్ష. చౌదరి గారు నో డౌట్ దాంట్లో చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. మినిస్టర్ గారు కూడా మీ అందరితో కూర్చొని ఒక ప్లాన్ చేసుకొని ఒక కమిటీ ద్వారా చేస్తే బాగుంటుంది. శ్రీనివాసరావు గారు. అధ్యక్ష నమస్కారం అధ్యక్ష. మీ ద్వారా మంత్రి గారికి ఈ బుడమేరు ఈ నీళ్ళన్నీ ఆఖరికి కొల్లేరుకి వచ్చే కొల్లేరు చుట్టుపక్కల 4-5 కాన్స్టిట్యున్సీలు ఉన్న డౌన్ స్ట్రీమ్లో ఉన్న కైకలూరు 4 రోజులు మునిగిపోయి ఉంది అధ్యక్ష. అన్ని మండవల్లి, కైకలూరు మండలాలు మునిగిపోయినాయి. అలా ఏలూరు కైకలూరు రోడ్డు కూడా 20 రోజులు మునిగిపోయి ఉంది. దీనికి ఉప్పుటేరు ఆక్యుపేషన్స్ ఉండి 2 పక్కల నేను రఘురామకృష్ణరాజు గారు రేపు ఇప్పుడు సమ్మర్లో కనుక మనం అనాథరైజ్డ్ ఆక్యుపేషన్స్ తొలగించకపోతే చాలా వచ్చే ఏళ్ళు ఎప్పుడైనా ఇబ్బంది ఉంటుంది. అది కాకుండా గత 10 ఏళ్ళలో 2 బ్రిడ్జిలు, ఒకటేమో మీరు గత 50 ఏళ్ళ నుంచి కొల్లేట్లోకి ఏ బ్రిడ్జి లేదు, మీరు R&B మినిస్టర్గా ఉండగా శాంక్షన్ చేసిన బ్రిడ్జి పక్కాగా కట్టారు. ఒక రైల్వే బ్రిడ్జి కడతా అది బ్రిడ్జిలాగా లేదు అధ్యక్ష, డ్యామ్ లాగా కట్టారు. అంటే 70% క్లోజ్ చేసి పిల్లర్స్ ద్వారా 30% మిగిలింది. ఒకసారి మినిస్టర్ గారిని రైల్వే సాల్తో చేసి అది పర్మనెంట్ ఎప్పటికీ ఆ ఫ్లోకి అడ్డం వస్తుంది కాబట్టి దానికి పర్మనెంట్గా సొల్యూషన్ చూపించాల్సిన కోరుతాను. మినిస్టర్ గారు. ధన్యవాదాలు అధ్యక్ష. ఏదైతే ఆగస్టు 28, 2024 సంవత్సరంలో 6 నెలల్లో కురిసేటువంటి వర్షపాతం 6 రోజుల వ్యవధిలో కురవడంతో ఆ రోజు వాగులు, వంకలు ఇవన్నీ కూడా పొంగి బుడమేరికి మరి గతంలో ఎప్పుడూ చూడనటువంటి విధంగా 100 సంవత్సరాల్లో చూడనటువంటి విధంగా అత్యధికమైన వరద 50,000 క్యూసెక్లు ఒక ఫ్లాష్గా మరి ఫ్లాట్గా ఆ రోజు రావడం, ఆకస్మిక వరదలు రావడం అనేది మనం గమనించాం అధ్యక్ష. జనరల్గా ఏంటంటే మనకి ఏదైతే గేజింగ్ స్టేషన్స్ ఏవైతే ఉన్నాయో అంటే వరద నీరు ఏదైతే కొలిసేట విధానం ఏదైతే ఉందో అవి నదుల మీద వీటి మీద ఉంటుంది, వాగుల మీద లేనటువంటి స్థితిలో ఈ ఫ్లాష్ ఫ్లడ్కి మరి ఎంత నష్టపోయాం మనందరం కూడా ప్రత్యక్షంగా చూసినటువంటి పరిస్థితి అధ్యక్ష. ఏదైతే ఈ బుడమేరుకి సంబంధించి ప్రధానంగా వెలగలేరు రెగ్యులేటర్ ఏదైతే ఉందో ఆ వెలగలేరు రెగ్యులేటర్ దగ్గర నుంచి మరి విజయవాడ సిటీ మీదుగా ఎనికేపాడు యూటీ ఏదైతే ఉందో అక్కడి నుంచి గుడివాడ మీదుగా కొల్లేరు పోయి మళ్ళీ కొల్లేరు నుంచి ఉప్పుటేరు మీదుగా సముద్రంలోకి వెళ్ళేటువంటి విధంగా వాస్తవంగా ఉన్నటువంటి ప్రాసెస్ అధ్యక్ష. అంటే దగ్గర వెలగలేరు రెగ్యులేటర్ నుంచి 100-110 కిలోమీటర్లు ప్రయాణించి ఇది సముద్రంలోకి కలిసేటువంటి పరిస్థితి అధ్యక్ష, కొల్లేరులో కలిసేటువంటి పరిస్థితి. ఏదైతే ఈ బుడమేరుకు సంబంధించి ఈ 100-110 కిలోమీటర్లు ఈ వరద నీరు ప్రవహించేటువంటి మరి సమయం కానీ అదేవిధంగా ప్రాంతం కానీ ఎక్కువ ఉండడంతో ఆ వెలగలేరు రెగ్యులేటర్ దగ్గర నుంచి కృష్ణానదికి 11 కిలోమీటర్లు మాత్రమే ఏదైతే డిస్టెన్స్ ఉంది, తక్కువ డిస్టెన్స్ కాబట్టి దీన్ని వాటర్ని ఇటు కృష్ణానదికి డైవర్ట్ చేయడానికి ఈజీగా ఉంటుందనే ఉద్దేశంతో ఈ డైవర్షన్ ఛానల్ ఏదైతే వెలగలేరు రెగ్యులేటర్ దగ్గర నుంచి కృష్ణానదికి అది 17,500 క్యూసెక్కులు మాత్రమే దానికి సామర్థ్యం ఉంటే దాన్ని 37,500 క్యూసెక్కులకి ఈ డైవర్షన్ ఛానల్ పెంచేటువంటి విధంగా
ఆ రోజు గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఏదైతే 19/10/2014 అధ్యక్ష 464 కోట్ల రూపాయలు, అదేవిధంగా 13/3/2019 ఒక 206 కోట్ల రూపాయలు